డాక్టర్ గారు, మరి నరసింహ గారు అడిగినట్టు చిగుళ్ళ సమస్యకి మీరు చక్కటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అన్నారు కదా! మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో ముందుగా చూద్దామా? అలాగే. చిగుళ్ళ నుండి రక్తం కారే సమస్య తగ్గటానికి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తుమ్మబెరడు చూర్ణం, కాచు, పటిక చూర్ణం, లవంగాలు, కర్పూరం. మరి ఈ సమస్యకు ఔషధాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటే తయారు చేసుకోవడం చాలా తేలిక. మనకు కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చి పెట్టేసుకుంటే అన్నీ మిక్స్ చేసుకుని ఫైన్గా తయారు చేసుకోవాలి. క్వాలిటీ బాగుండేలా చూసుకోవాలి. దీనికి ఫస్ట్ ఏంటంటే మనం ఒక బౌల్ పెట్టుకున్నాం కదా, మొట్టమొదట తుమ్మ బెరడు తీసుకుందాం. తుమ్మ బెరడు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. తుమ్మ బెరడుకి ఏంటంటే చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచేటువంటి గుణం చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ ఉండే ఇన్ఫెక్షన్లు ఉంటే పోగొడుతుంది. అలాగే చిగుళ్ళ మీద ఉండేటువంటి అంటే పళ్ళకి చిగుళ్ళకి మధ్యలో ఉండే గార పోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. రక్తం కారే లక్షణాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. మొత్తం మీద పళ్ళు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తుమ్మ బెరడు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తుమ్మ బెరడుని మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్ని దాదాపుగా 80 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత కాచు అంటారు దీన్ని. ఇదేంటంటే చండ్ర చెట్టు, కదిర అని చెప్తాం సంస్కృతంలో చెప్పేటప్పుడు. ఈ చండ్ర చెట్టు బెరడుని ప్రాసెస్ చేసి తయారు చేస్తారన్నమాట. ఇది కూడా పళ్ళకి తర్వాత చిగుళ్ళకి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి రక్తం అది కారే సమస్య ఉంటే దాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాచును కూడా చూర్ణంలాగా చేసేసి దీన్ని తుమ్మ బెరడు చూర్ణంలో సగం, అంటే 80 గ్రాములు కదా ఇందాక తీసుకున్నామో, ఇది 40 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలన్నమాట. సో ఆ తుమ్మ బెరడు చూర్ణంలో సగం పరిమాణంలో వేసుకుందాం. తర్వాత పటిక కూడా చిగుళ్ళకి చాలా మంచి టానిక్ అనమాట. రకరకాల చిగుళ్ళ సమస్య వచ్చినప్పుడు ఒట్టిగా పట్టికని నీళ్ళలో కరిగించేసి దాంతో పుక్కిలిస్తే కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందుకని ఏంటంటే మంచి ఆయుర్వేదిక్ టూత్ పౌడర్స్లో పట్టికని కూడా ఒక భాగంగా వేస్తూ ఉంటాము. పట్టికని చూర్ణంలాగా మెత్తటి పొడిలాగా చేసేసి దీన్ని కాచులో సగం, అంటే 40లో సగం 20 గ్రాములు. సో 20 గ్రాముల పరిమాణంలో దీన్ని కలుపుకోవాలన్నమాట. కర్పూరం కూడా ఏంటంటే పళ్ళకి చిగుళ్ళకి చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక చక్కటి యాంటీసెప్టిక్ కూడా. ముఖ్యంగా ఏంటంటే నోటి దుర్వాసన అది కూడా బాగా తగ్గిస్తుంది. నోటి దుర్వాసన తగ్గడం అంటే నోట్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల్ని నశింపజేస్తుంది అనమాట. సో మంచి పచ్చ కర్పూరాన్ని తీసుకొచ్చి దాన్ని పొడి చేసుకుని ఒక 10 గ్రాముల పరిమాణంలో కలుపుకోవాలి. ఇది సో మనం పొడి చేసినటువంటి కర్పూరాన్ని కొద్దిగా వేయండి. ఇంకా ఆఖరిగా మనకు కావాల్సినటువంటి ఏంటంటే లవంగాలు. మామూలుగా పన్నుపోటు అంటేనే ఎవరికైనా లవంగాలు జ్ఞాపకం వస్తుంటాయి కదా. పళ్ళ ఆరోగ్యానికి చిగుళ్ళ ఆరోగ్యానికి కూడా లవంగాలు మంచిది. అయితే ఏంటంటే ఇది పరిమాణంలో కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి, అయితే నోట్లో పుండు వచ్చినట్టు అయిపోతుంది. అలాగే లవంగాలు కూడా చూర్ణంలాగా చేసేసుకుని 5 గ్రాముల పరిమాణంలో, అంటే ఇంకా తక్కువ, అంటే కర్పూరం కంటే కూడా తక్కువ పరిమాణంలో లవంగ చూర్ణాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అంటే అవసరమైన ఔషధాలన్నీ కలిపేసాం. వీటన్నింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసిన తర్వాత ఒక పల్చటి బట్ట తీసుకుని, అంటే శుభ్రంగా క్లీన్గా ఉన్నటువంటి బట్ట తీసుకుని దానిలో వేసి జల్లించేసేయాలి. ఎందుకు జల్లించడం అంటే దాన్నే వస్త్రగాలనం అంటాం. వస్త్రగాలనం అంటే బట్టలో వేసి జల్లించటం. మామూలు జల్లెడ కంటే కూడా మెత్తగా రావడానికి మనం బట్టలో వేసి జల్లిస్తాం. అంత మెత్తగా ఎందుకు ఉండాలంటే మన చిగుళ్ళు పళ్ళు కూడా చాలా సెన్సిటివ్. ఊరికే మరీ గరుగ్గా ఉండేది పెట్టి తోముకున్నట్టయితే కనుక చిగుళ్ళు తర్వాత పళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి. కనుక మెత్తగా చేసుకోవాలి. బట్టలో వేసి జల్లించేసి ఆ మెత్తగా వచ్చిన చూర్ణాన్ని ఒక డబ్బాలో కానీ మంచి క్లీన్ సీసాలో కానీ పోసుకుని పెట్టుకున్నట్టయితే మనం చేసుకోవాల్సినటువంటి ఔషధం రెడీ అయినట్టే. అది ఓకే. సో డాక్టర్ గారు, మరి ఇది ఎంతకాలం నిలవ ఉంటుందంటారు? అంటే ఒకసారి తయారు చేసుకుంటే మనం కనీసం దాన్ని 2-3 నెలల వరకు వాడుకోవచ్చు. అంతవరకు పర్వాలేదు. ఒక 3 నెలలు దాటిపోయిన తర్వాత పాడైపోదు, కానీ దానిలో గుణాలు తగ్గిపోతాయి. అంటే ఇది ఉదయం సాయంత్రం 2 పూట్ల వాడాలంటారా పళ్ళు తోముకోవడానికి? ఇంకేది దీన్నే టూత్ పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు? కరెక్ట్. దీన్ని టూత్ పౌడర్ లాగా ఉదయం సాయంత్రము కూడా అంటే గబగబా కడిగేస్తుంటారు. చాలాసార్లు చూస్తే ఏంటంటే ఊరికే ఏదో కడిగా ఉన్నట్టు తోమేసుకుని వచ్చేస్తుంటారు. అలా కాకుండా కొంచెం టైం ఇచ్చి అన్ని పళ్ళు తర్వాత ముఖ్యంగా చిగుళ్ళ మీద దీన్ని మద్దం చేసుకోవాలి. మామూలుగా పళ్ళు తోమేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా నువ్వుల నూనె కలుపుకుంటే ఒక పేస్ట్లా తయారవుతుంది. ఆ పేస్ట్ తోటి
చిగుళ్ళ మీద అంతా కూడా బాగా మద్దం చేసి కొంచెం సేపు అలా ఉంచేసుకోవచ్చు. అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే నోట్లోంచి కొంచెం నీరు కారినట్టు అవుతుంది. ఏం పర్వాలేదు, అది క్లీన్ అయిపోతుంది. అలాగే ఉదయం ఒకసారి, సాయంత్రం పడుకోవడానికి ముందు ఒకసారి దీంతోటి అంటే ముందు తోమేసుకుని, పళ్ళు తోమేసుకుని, తర్వాత ఈ పొడిలో కొంచెం నువ్వుల నూనె కలిపి చిగుళ్ళ మీద అంతా మృదువుగా మద్దం చేసి పుక్కిలించేసుకున్నట్టయితే గనక ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్‌లు, నోట్లోంచి దుర్వాసన రావడం ఇలాంటివన్నీ కూడా చాలా తేలికగా తగ్గిపోతాయి. ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు.